భాగంగా మరి ఏలూరు నియోజకవర్గానికి 250 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందో దానిలో భాగంగానే ఏదైతే పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఈఎన్సీ గారు ఈ రోజున విజిట్ రావడం జరిగింది. అన్నీ కూడా చెరువులన్నీ కూడా చూసి ఏ వర్క్ ఏ విధంగా చేయాలనేది చెప్పి ఇక్కడ అధికారులందరికీ కూడా సూచన చేయడం జరిగింది. తప్పనిసరిగా మేము కూడా కొన్ని అడిగాము. అవి కూడా సాధ్యాలు బట్టి ఒకటే ట్యాంక్ కింద పంపుల చెరువుని చేయమని, కానీ అదేవిధంగా ఏదైతే 70 కిలోమీటర్లు జరిగితే 45 కిలోమీటర్లకి వాళ్ళు ఇచ్చారని చెప్పి అమృత్ 3లో భాగంగా కూడా కొన్ని ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ అవ్వో అవన్నీ కూడా అందులో పెడతానికి పాసిబిలిటీ ఉంటాయని చెప్పి ఆయన అన్నీ కూడా చెప్పారు. తప్పనిసరిగా ఏదైతే అధికారులు సమన్వయం చేసుకుని ఏలూరు నియోజకవర్గానికి వాటర్ విషయంలో ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ చెరువులకు సంబంధించి ఏదైతే ఫీడ్బ్యాక్ పానింగ్లో ఒక చెరువు ఉందో వీటిలన్నింటిని కూడా వాళ్ళు కూడా ఫీల్డ్ మ్యాప్ చూడటం జరిగింది. దాని ప్రకారం ఏదైతే సూచనలు చేస్తారో అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుని దీన్ని త్వరితగతిన ఏదైతే కాంట్రాక్టర్ కూడా మాతో పాటే వచ్చారు, ఏదైతే ఉన్నారో అతను కూడా చూశారు. రేపొద్దున రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎండాకాలమే వర్క్ స్పీడ్గా అవుద్ది కాబట్టి దాన్ని ముందు ఎండాకాలంలో అవ్వాల్సిన వర్క్ని ముందు కంప్లీట్ చేస్తే వర్షాకాలంలో ఆ పనికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కాంట్రాక్టర్ ఉంది. దాని తరపున మున్సిపల్ అధికారులు కూడా వాళ్ళతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకోకుండా ఆ చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏలూరు ఎమ్మెల్యే గారికి అట్లాగే ఇంకా ఇతర అధికారులకి రాజకీయ నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో అమృతులో మనం టెండర్స్ పిలిచిన తర్వాత దానికి సంబంధించినటువంటిది అసలు ప్రపోజల్స్ ఏమున్నాయి, ఆ ప్రపోజల్స్ ఫీజిబిలిటీ ఏంటి, ఫర్దర్గా ఏమన్నా ఇంకా మోడిఫికేషన్స్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో మనం పెట్టింది ఏంటంటే నగర ప్రజలకి అనుగుణంగా మనకి ప్రస్తుతం మనకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఒక 20 MLD నెక్స్ట్ 15 yearsకి రిక్వైర్మెంట్ లెక్కేసుకుని ఒక ప్రధానమైన కాంపోనెంట్లు ఏంటంటే 20 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి పెట్టడం జరిగింది. అట్లాగే మనకి సమ్మర్ వచ్చేటప్పటికి మనకి వాటర్ స్టోర్ చేసుకోవడానికి నగరంలో 2 SS ట్యాంకులు ఉన్నాయి. ఒకటి 3000 ml కెపాసిటీ ఒకటి ఉంది, ఇంకోటి వచ్చేటప్పటికి 600 ml కెపాసిటీ ఉంది. అదనంగా ఇది కాకుండా మనకి ఒక 1000 ml షార్ట్ ఫాల్ ఉంది మనకి సమ్మర్లో రిక్వైర్మెంట్కి. అది కూడా ఆ అమృత్ టెండర్లో అయిపోయింది. అది ఎక్కడ పెడదామనేది ఉద్దేశంతో దాని సాధ్యాలు దానికి ఎంత అవుతుంది ఏంటనేది వర్కౌట్ చేసుకుంటూ దాన్ని స్టడీ చేస్తున్నాము. అట్లా ఇది కాకుండా మనకి ఈ స్కీమ్లో మనకి టౌన్ మొత్తం మీద 4 రిజర్వాయర్లు ప్రపోజ్ చేశాము. కొంత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఒక 20 కిలోమీటర్ల పంపింగ్ మీద ఈ కాంపౌండ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ఇవి కాకుండా మనకి ఫ్యూచర్లో మనకి దగ్గరలో ఇప్పుడు మన SS ట్యాంక్ కూడా ప్రపోజ్ చేస్తున్నాము. ఆ SS ట్యాంకుకి ప్రస్తుతం మేము అనుకున్నది ఏంటంటే ఒక 20 కిలోమీటర్లు వాటర్ని పంపింగ్ చేసి అక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఫ్యూచర్లో మనకి పోలవరం ప్రాజెక్ట్ అయిపోతే దగ్గరికి ఒక 13 కిలోమీటర్లు షార్ట్ దగ్గర అవుతుంది మనకి. ఫ్యూచర్లో వచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా మన ఫ్యూచర్లో పంపింగ్ మెయిన్ వేసుకొని SS ట్యాంక్ ఫిల్అప్ చేయొచ్చు. అది కాకుండా ఇంకొక ల్యాండ్ కూడా చూస్తున్నాము. ఇవన్నీ సాధ్యాలు పరిశీలించిన తర్వాత SS ట్యాంక్ అనేది మేము వర్క్ ట్యాకప్ చేస్తాం. మిగతా అన్ని కూడా చేస్తాము. ఇవి కాకుండా నగరంలో ఇంకేమన్నా ఈ వాటర్ సప్లై స్కీమ్స్లో ఇంకేమన్నా షార్ట్ ఫాల్స్ ఏమైనా ఉంటే మనకి అమృత్ అయిపోతే నెక్స్ట్ అమృత్ 3 వస్తుంది మనకి. బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే అమృత్లో కానీ ఇంకేదన్నా ఫండ్స్ వస్తే మనకి ట్యాప్ చేసుకొని ముందుకు తీసుకెళ్తాము. అది కాకుండా ఇవాళ మనకి పంపుల చెరువులో వచ్చేటప్పటికి రిజర్వేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అని చెప్పేసి దానికి కూడా కొంత అమౌంట్స్ ఉన్నాయి. ఆ అమౌంట్స్ మనం ఎట్లా ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటాం అనేది మన గౌరవ ఎమ్మెల్యే గారు మనకి కొన్ని సూచనలు చేశారు. లోకల్గా ఉన్నటువంటి మిగతా వారితోటి రాజకీయ నాయకులతో కానీ అధికారులతో డిస్కస్ చేసుకొని ఆ ఫండ్స్ని ఎలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటాం అనేది స్టడీ చేసి దాని ప్రకారం చేస్తామని తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ఈ స్కీమ్ యాక్చువల్ ప్రాజెక్ట్ పీరియడ్ 2 years, బట్ మా గవర్నమెంట్ 1.5 yearలోనే చేయమని చెప్పి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అది కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం ఎమ్మెల్యే గారికి. ఫర్దర్గా మనం ఫ్యూచర్లో వర్క్ చేసేటప్పుడు అధికారులు ప్లస్ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద మిగతా వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, ULV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ